బీఆర్ఎస్లో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత మార్పులు చేయడానికి రంగం సిద్ధమవుతుందా? కూటమిపై వ్యతిరేకతే వైసీపీని గెలిపిస్తుందని జగన్ అతి విశ్వాసంతో ఉన్నారా? జగన్ను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే బాబు దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిందేనా? ఇలాంటి కథనాలతో ఇవాల్టి పొలిటికల్ మామా మీ ముందుకు వచ్చింది. తెలంగాణ రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితి సరికొత్త వ్యూహాలకు పదును పెడుతుంది. గత ఎన్నికల ఫలితాలతో పాఠాలు నేర్చుకున్న గులాబీ అధిష్టానం ఇప్పుడు సంస్థాగత ప్రక్షాళనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. పార్టీపై ఉన్న కుటుంబ పాలన అనే ముద్రను చెరిపివేసుకునేందుకు, రాష్ట్రంలో బీసీ ఓటు బ్యాంకును తిరిగి సొంతం చేసుకునేందుకు ఏకంగా కేటీఆర్తో సమానమైన మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టును క్రియేట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇంతకీ కేటీఆర్కు సమానమైన ఆ కీలక పదవిని దక్కించుకుపోయే ఆ అదృష్టవంతుడైన బీసీ నేత ఎవరు? ఈ సరికొత్త రాజకీయ ఎత్తుగడలో బీఆర్ఎస్ పార్టీ తిరిగి తన పూర్వ వైభవాన్ని సొంతం చేసుకోగలుగుతుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. రాబోయే శాసనసభ ఎన్నికలే ప్రధాన లక్ష్యంగా భారత రాష్ట్ర సమితి అధిష్టానం అడుగులు వేస్తోంది. పార్టీని సంస్థాగతంగా క్షేత్రస్థాయి నుంచి పటిష్టం చేయడంపై గులాబీ బాస్ కేసీఆర్ పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాలకు, అసెంబ్లీ నియోజకవర్గాలకు నూతన ఇన్ఛార్జీలను నియమించి పార్టీ శ్రేణుల్లో కదలిక తీసుకువచ్చారు. ఈ సభ్యత్వ నమోదు ప్రక్రియ ముగిసిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలను అధికారికంగా ప్రకటించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ స్థానిక కమిటీలతో పాటే పార్టీ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని కూడా కొలువు తీర్చబోతున్నారు. అయితే ఈసారి ప్రకటించబోయే రాష్ట్ర కార్యవర్గం ద్వారా రాజకీయంగా ఒక పెను సంచలనం సృష్టించాలని గులాబీ అధిష్టానం పక్కా ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్ర స్థాయిలో బడుగు, బలహీన వర్గాలకు, వెనుకబడిన తరగతులకు ఒక బలమైన ప్రాతినిధ్యం కల్పించే దిశగా ఒక అత్యున్నతమైన, శక్తివంతమైన పదవిని పార్టీలో కొత్తగా తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఈ పరిణామం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి పార్టీ నిర్మాణాన్ని పరిశీలిస్తే పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కేసీఆర్ వ్యవహరిస్తుండగా వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పార్టీకి సంబంధించిన అన్ని కీలక నిర్ణయాలు, రోజువారీ వ్యవహారాలు ఈ రెండు అత్యున్నత పదవుల చుట్టూనే పరిభ్రమిస్తుంటాయి. ఈ నిర్మాణం వల్ల బీఆర్ఎస్ పార్టీపై కుటుంబ పాలన నడుస్తోందనే విమర్శను ప్రత్యర్థి పార్టీలు పదే పదే చేస్తున్నాయి. ఈ విమర్శలకు శాశ్వతంగా చెక్ పెట్టాలని, రాజకీయంగా తమ పార్టీ సామాజిక సమీకరణాలను ఖచ్చితంగా పాటిస్తోందనే బలమైన సంకేతాన్ని ప్రజల్లోకి పంపాలని అధిష్టానం నిర్ణయించుకుంది. అందుకే ఇప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్కు సమాంతరంగా అదే అధికారాలు ఉండేలా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ను కొత్తగా సృష్టించాలని కేసీఆర్ యోచిస్తున్నారు. ఈ కీలకమైన అడుగు ద్వారా పార్టీని మరింత ప్రజాస్వామ్యబద్ధంగా మలచాలని భావిస్తున్నారు. సాధారణంగా పార్టీ అధ్యక్ష పదవికి సంబంధించి సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది. సరిగ్గా అదే సమయంలో ఈ నూతన వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకాన్ని కూడా అధికారికంగా ప్రకటించాలని బీఆర్ఎస్ అగ్రనాయకత్వం కసరత్తు చేస్తోంది. సరికొత్తగా సృష్టించబోయే ఈ రెండవ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఖచ్చితంగా ఒక బలమైన బీసీ నేతతోనే భర్తీ చేయాలని బీఆర్ఎస్ ఇంటర్నల్ కోర్ కమిటీలో ఒక నిర్ణయం జరిగినట్లు తెలుస్తోంది. దీని వెనుక అత్యంత బలమైన రాజకీయ కారణాలున్నాయి. ప్రస్తుతం జాతీయ స్థాయిలోనూ, అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానూ బీసీ వర్గాల రాజకీయ ప్రాతినిధ్యం, వారి హక్కుల సాధన ఉద్యమం తీవ్ర స్థాయిలో ఊపందుకుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తోందని, వారికి దక్కాల్సిన అవకాశాలను లాగేసుకుంటోందని బీఆర్ఎస్ పదే పదే ప్రజల్లోకి తీసుకువెళ్తోంది. సరిగ్గా ఈ సమయంలో బీసీలకు అండగా నిలిచేది, వారికి నిజమైన న్యాయం చేసేది తాము మాత్రమేనని నిరూపించుకునే క్రమంలో గులాబీ బాస్ ఈ భారీ నిర్ణయం తీసుకున్నారు. కేటీఆర్ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా బీసీ నేతకు పార్టీలో సమాన గౌరవం, బాధ్యతలు ఇవ్వడం ద్వారా బలహీన వర్గాలకు బీఆర్ఎస్లో ఉన్న అత్యున్నత ప్రాధాన్యతను చాటి చెప్పనున్నారు.
ఈ ఒకే ఒక్క దెబ్బతో అటు కుటుంబ ముద్రను చెరిపేసుకోవడం, ఇటు దూరమవుతున్న బీసీ ఓటు బ్యాంకును తిరిగి తమ వైపు గట్టిగా లాక్కోవడం అనే బహుళ లక్ష్యాలను ఒకేసారి సాధించాలని గులాబీ అధిష్టానం ఒక అద్భుతమైన రాజకీయ మాస్టర్ ప్లాన్ గీసింది. ఇక ఈ కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఎవరికి కట్టబెట్టాలన్న దానిపై ప్రస్తుతం గులాబీ దళపతి కేసీఆర్ సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. భవిష్యత్తులో జరగబోయే కీలక ఎన్నికల షెడ్యూల్ను కూడా ఆయన పరిగణలోకి తీసుకుంటున్నారు. హైదరాబాద్ నగర పరిధిలోని 3 కీలక మున్సిపల్ కార్పొరేషన్లకు, అలాగే హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి త్వరలోనే ప్రతిష్టాత్మకమైన ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీ మనుగడకు అత్యంత కీలకం. అందుకే ఈ ప్రాంతాలకు చెందిన ప్రజల్లో మంచి పట్టున్న బలమైన బీసీ నేతకే ఆ పదవిని ఇవ్వాలన్న అంతర్గత చర్చ నడుస్తోంది. ఈ సమీకరణాల నేపథ్యంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరు వర్కింగ్ ప్రెసిడెంట్ రేసులో అందరికంటే ముందు వరుసలో వినిపిస్తోంది. ప్రస్తుతం తలసాని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల కోఆర్డినేటర్గా, సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రాబోయే 3 కార్పొరేషన్ల పరిధిలో ఎన్నికల వ్యూహాలను, సన్నాహక సమావేశాలను ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ క్షేత్రస్థాయి బలాన్ని, సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఆయనకే వర్కింగ్ ప్రెసిడెంట్ కిరీటం దక్కుతుందన్న అంచనాలు రాజకీయ వర్గాల్లో అధికంగా ఉన్నాయి. తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు మరికొంతమంది కీలక బీసీ నేతల పేర్లు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కోసం అధిష్టానం పరిశీలనలో ఉన్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది. ఆ జిల్లాలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ఆయన ఎంపిక ఉపయోగపడుతుందని కొందరు వాదిస్తున్నారు. అలాగే ఉత్తర తెలంగాణ ప్రాంతంలో బలమైన నాయకుడిగా ముద్రపడిన మాజీ మంత్రి గంగుల కమలాకర్ పేరు కూడా ఈ బీసీ కోటా పదవి రేసులో ప్రముఖంగా ఉంది. కరీంనగర్లో పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు ఆయన పేరును పరిగణలోకి తీసుకుంటున్నారు. వీరితో పాటు ఉమ్మడి రాష్ట్రం నుంచి పార్టీలో అత్యంత సీనియర్ నేతగా ఉన్న శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి, అలాగే మంచి వాగ్దాటి ఉన్న మేధావి ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ పేర్లను కూడా పార్టీ పెద్దలు సీరియస్గానే పరిశీలిస్తున్నారు. అధినేత కేసీఆర్ అన్ని జిల్లాల సమీకరణాలను, కులాల లెక్కలను బేరీజు వేసుకుని అడుగులు వేస్తున్నారు. దీంతో ఫైనల్గా ఈ అత్యంత కీలకమైన, శక్తివంతమైన కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఎవరిని వరిస్తుందో అన్నది బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే.